నువ్వేం భయపడ మాకు. ఇప్పుడు నీకు మాట వస్తుంది మంగమ్మ. నిజంగానే నాకు మాట వస్తుందా? ట్రై చేస్తాను. మమ్మీ, నాకు మాట వచ్చింది. నాకు మాట వచ్చింది. నాకు మాట వచ్చిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఈ గూడెం దాన్ని ఇరికించాలంటే ఇదే కరెక్ట్ టైం. మమ్మీ, అదిగా మంగమ్మ గారికి మాట వచ్చినది. ఇందాకే మమ్మీ అని పిలిచినారు. నిజమా? అమ్మ మంగ, మంగ ఒకసారి అమ్మమ్మ అని పిలవమ్మా. పిలు. అమ్మ మంగ, నన్ను అమ్మ అని పిలువమ్మా. పిలువమ్మా. నాకు మాట వచ్చినా రానట్టుగానే నటిస్తానే. అప్పుడే నీ చాప్టర్ క్లోజ్. నన్ను అమ్మ అని పిలువమ్మా. పిలువమ్మా. మమ్మీ మమ్మీ నన్ను రక్షించు. ఇది తాగినప్పటి నుంచి నాకేదో అవుతుంది. నా ప్రాణం పోయేటట్టుంది. మమ్మీ మమ్మీ. అమ్మ మంగ, అమ్మ మంగ, 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 అమ్మ మంగ, ఏమైందమ్మా? మంగ, మంగ, ఏమైందమ్మా? మంగమ్మ గారు ఏమైంది? మంగమ్మ గారు. అమ్మ రాజేశ్వరి, నువ్వు అనుకున్నది నిజమేనమ్మా. ఆ పసరు తాగి మన మంగ చచ్చిపోయింది. మంగ, మంగ, అమ్మ మంగ, లేమ్మా. నా కూతురి ప్రాణాలతో చెలగాటమాడతారా? ఇంక మిమ్మల్ని ఆ దేవుడు కూడా నా నుంచి తప్పించలేడు. ఇప్పుడే మీ అంతు చూస్తాను. మంగమ్మ గారు లేవండి. గౌరీ, రాజేశ్వరి నా మాట విను. కాసేపట్లో ఈ గూడెం వాళ్ళ పీడ మనకు విరగడవుతుంది. అవునండి. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా కూతురి ప్రాణాలు తీయాలని చూస్తావా? ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన పనికి నిన్ను ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను. అమ్మయ్య, నేను అనుకున్నది సాధించాను. ఇక నేను హాయిగా ఉండొచ్చు. రాజేశ్వరి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నాకు పిచ్చి పడ్డం కాదమ్మా. చిన్న పిల్ల అన్న కనికరం కూడా లేకుండా కసాయిదాలా ఆలోచించిన దీన్ని వదిలిపెట్టకూడదు అనే కనువిప్పు కలిగింది. అందుకే దీన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. నమ్మకానికి నమ్మక ద్రోహం చేసావు కదే, ఇంక నీకు బతికే హక్కు లేదు. చావు. అమ్మగారు తొందరపడకండి. మీరు అనుకున్నట్టు మంగమ్మ గారికి ఏం కాలేదు. నన్ను నమ్మండి. మా అమ్మనేం చేయకండి. వదలండి అమ్మ. అమ్మగారు, నాకే పాపం తెలీదు. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మంగమ్మని చంపాలని సోలేదమ్మా. నన్ను వదిలేయండి. అమ్మగారు, ఏదో మీ ఉప్పు తిని బతికే వాళ్ళం. మీకు ద్రోహం చేసే అంత పని మేమేం చేయలేదమ్మా. మా కనిసి పెట్టమ్మా, నీ కాలముక్తా. అవును తల్లి, మీకు పుణ్యం ఉంటది. కావాలంటే మీరెక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. అంతేకాని మమ్మల్ని మాత్రం చంపకండి తల్లి. మీ ప్రాణాల మీదకి వచ్చేసరికి బతకాలనే ఆశ పుట్టిందా? మరి నా కూతురు జీవితాన్ని ఎందుకే బలి చేయాలనుకున్నారు? మీ కళ్ళబొల్లి మాటలు కట్టు కథలు నమ్మే ఓపిక నాకు లేదు. మీ అందరినీ ఇప్పుడే కాల్చి పారేస్తాను. అమ్మ రాజేశ్వరి, ఆగమ్మా.
అర్థం లేని ఆవేశం వల్ల అనర్థాలే జరుగుతాయి తప్ప ప్రయోజనాలే ఉండవు తల్లి. వద్దమ్మా, ఆవేశపడకు. నా మాట విని వాళ్ళని నన్ను వదిలేయ్. వదిలమ్మా. వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. నా బిడ్డ చావు కళ్ళు చూడాలనుకున్న వీళ్ళ చావు చూసేదాకా నేను నిద్రపోను. అమ్మ రాజేశ్వరి, నా మాట వినమ్మా. వద్దమ్మా, వాళ్ళని వదిలేయమ్మా. అవునమ్మా, వాళ్ళని వదిలేయమ్మా. మంగ ప్రాప్తం ఇంతేననుకునే సరిపెట్టుకుందాం. ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వినను. అస్సలు వదిలిపెట్టదు. అవునవును. అమ్మ పాము పాము అమ్మ పాము ఎక్కడ? అమ్మ పాము. మంగమ్మ గారు, పాము లేదు గీము లేదు. మీకు మాట వచ్చినదని చెప్పనికి అట్టా చేసినాను. అనవసరంగా అరిచాను. చూసినారమ్మా, మంగమ్మ మాట్లాడుతాంది. మంగమ్మకేం కాలేదు. అవునమ్మా, మంగ బానే ఉంది. మళ్ళీ నేను ఇలా చూస్తాననుకోలేదు తల్లి. మంగకి మాట తెప్పించింది, నీ మొహంలో ఆనందం కనిపించేలా చేసింది ఇదిగో మన గంగేనమ్మా. ఈ రోజు గంగ లేకపోతే మంగ జీవితాంతం మాట లేకుండా మూగదానిలో ఉండాల్సి వచ్చేది. మనమందరం దీనికి రుణపడి ఉన్నాం తల్లి. అమ్మా, వీళ్ళు తప్పు చేశారు కాబట్టే ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే ఇలా చేశారు. వీళ్ళ మనసులో మాత్రం చిగ్గా ఎలాంటి ఆలోచనలున్నాయో తెలియవు కదా. ఇప్పుడు నా కూతురికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. రేపేదైనా జరిగినంది జరిగినా మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయినా ఈసారి క్షమించినట్టు నేను మాత్రం అప్పుడు క్షమించను. అది గుర్తుంచుకోండి. పదమ్మా, పద. ఇంతలో తప్పిపోయింది. పర్లేదులేండి, రేపైనా మనం అనుకున్నది సాధించే సమయం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కరెక్టే, పద. నువ్వేం బాధపడకమ్మా, వీళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. నాకేం బాధ లేదమ్మమ్మ. మంగమ్మకి మాట వచ్చినది. రాజేశ్వరమ్మ గారి కళ్ళలో ఆనందం వచ్చినది. అది నేను చూశాను. అది నాకు చాలా అమ్మమ్మ. చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చెయ్యాలని చూస్తున్నావు. నీదెంత గొప్ప మనసమ్మా. నా బంగారు తల్లి, నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఏ గంగా, ఏం చేస్తున్నావే? క్రిస్మస్ పండుగ సందర్భంగా మన స్కూల్లో పోటీలు పెడుతున్నారు కదమ్మా. అందులో పాల్గొనడానికి నా నీ బొమ్మలు సెట్ రెడీ చేస్తున్నానమ్మ గారు. నేనే ఇప్పటి వరకు ఈ బొమ్మలు కొనలేదు. నువ్వప్పుడే కొన్నావా? ఎలా కొన్నావే? మా మమ్మీని డబ్బుల కోసం అడుక్కున్నావా, లేక మా అమ్మమ్మ కాళ్ళ మీద పడ్డావా? చెప్పవే, నువ్వెలా వీటిని కొన్నావు? మంగమ్మ గారు, నాకు వాళ్ళెవరూ డబ్బులు ఇవ్వలేదండి. మరేమో వీటిని నన్ను పెట్టాకుంటే మీకెందుకండి? కావాలంటే మీరు కొనుక్కొని రెడీ చేసుకోండి. ఎంత పొగరే నీకు! నేను అడిగిన సమాధానం చెప్పవా? అమ్మ మంగ, నువ్వు ఆగమ్మా, నేను కనుక్కుంటా కదా. అమ్మ గంగా, ఈ బొమ్మలన్నీ ఏడివి తల్లి? ఏరా గంట, సిత్ర,
మీరేమైనా గంగకి డబ్బులు ఇచ్చినారా కొనుక్కోమని? నా కాడే డబ్బులుంటే ఈ బాధలు ఎందుకు? సీసా కొనుక్కుంటాగా. లాగిదంతే పైసా రాలదు ఆ ఇసుకు తెలుసు కదా. నాను ఇయలేదు, ఇద్దామన్నా నా కాడ అంత డబ్బులు లేవు. అమ్మ గంగా, నేను ఇయ్యక అటు నువ్వు ఆ రాజేశ్వరమ్మ గారిని జగదీశ్వరమ్మ గారిని అడక్క మరి నీకు ఈ బొమ్మలు ఎట్టా వచ్చినాయమ్మా చెప్పు. అంటే అమ్మ అది నన్ను చెప్పలేనమ్మా, వదిలే. నాన్న బొమ్మలు రెడీ చేసుకోవాలా. అర్థమైంది. మా ఇంట్లో నువ్వు డబ్బులు దొంగతనం చేసావు కదూ. మంగమ్మ గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. నాన్న దొంగతనం చేయడం ఏంటండి? నాకంత కర్మేం పట్టలేదు. మరైతే నీకు ఈ బొమ్మలు ఎలా వచ్చాయే? నాన్న చెప్పను. అట్టా అంటే ఎట్టా చెప్పమ్మా? నువ్వు నిజం చెప్పకపోతే నేను కూడా నువ్వు దొంగతనం చేసినావేమో అని అనుమానపడాల్సి వస్తుంది. అవును, దొంగతనం చేసినా పర్లేదు కానీ నీ కాడేమన్నా డబ్బులుంటే ఇస్తావా? మంతగా చెప్తాను. ఈడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? నోర్మి, నువ్వు చెప్పమ్మా, దొంగతనం చేసినావా? నాన్న అట్లాంటి పని చేయనని నీకు తెలుసు కదమ్మా. నువ్వు ఇలా అడిగితే చెప్పవే. మమ్మీ, అమ్మమ్మ, త్వరగా రండి. అమ్మమ్మ, మమ్మీ, అమ్మమ్మ. ఏంటమ్మా, ఏమైంది? ఏయ్ ఎందుకు ఎలా అరిచావు? మమ్మీ, ఈ గంగ మన ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది. ఏయ్, ఎంతకి దిగజారావే? అడిగితే నేనే పడేసేదాన్ని కదా, ఎందుకు దొంగతనం చేశావు? రాజేశ్వరి, తొందరపడకు. గంగా దొంగతనం చెయ్యదు, మంగ కావాలని చెప్తోంది. అమ్మమ్మ, అది దొంగతనం చేసినా దాన్నే వెనకేసుకొస్తావేంటి? అది దొంగతనం చేసింది. ఆ దొంగతనం చేసిన డబ్బులతోనే ఈ బొమ్మలన్నీ కొనింది. లేదమ్మమ్మ, నా దొంగతనం చేయలేదు. మరైతే నీకు ఈ బొమ్మలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పవే. చెప్పమ్మా, నీకు ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? అడుగుతున్నా ఇది సమాధానం చెప్పట్లేదంటే నిజంగానే ఇది దొంగతనం చేసినట్టుంది. అవునండి, డబ్బే కొట్టేసిందో నగలే కొట్టేసిందో మొత్తానికి భారీగానే నొక్కేసినట్టుంది. ఏయ్ నర్మోయండి, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి కూడా ఎలా నింద వేయగలుగుతున్నారు? ఛీ! మరైతే దాన్ని నిజం చెప్పమనమ్మా, అప్పుడు అనాల్సిన అవసరం ఎవరికీ ఉండదు కదా. మమ్మీ, డిస్కషన్స్ అనవసరం. ఇది దొంగతనం చేసింది అంతే. వెంటనే దీన్ని బయటకు తరిమేయ్. ఏయ్ ఏంటే, గంగ ఎందుకు బయటకు వెళుతుంది? పిచ్చి పిచ్చిగా వాగావంటే ముందు నిన్ను బయటకు పంపిస్తాను, జాగ్రత్త. అమ్మా, అది తప్పు చేస్తే నా కూతురుని ఎందుకు తిడుతున్నావు? ఏయ్, ఇదంతా నీ వల్లే మా మధ్య గొడవలు వస్తున్నాయి. అలా దిష్టి బొమ్మలో నిలబడ్డావేంటి? నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నానమ్మ గారు, నన్ను దొంగతనం చేయలేదు. మంగమ్మ చెప్తుంది అబద్ధం. నా కూతురు పైన నిందలు వేస్తావా? నిన్ను ఆగు! ఏంటి, నా మనోరాలకి ఎవరూ లేరనుకుంటున్నారా? చేతులెత్తుతున్నారు. దానికి నేనున్నాను, జాగ్రత్త. వదినా, అనుకోకుండా ఏంటి ఇలా వచ్చారు? నా మనోరాల్ని సరిగ్గా చూసుకోకుండా మీరేం ఘనకార్యం వెలగబెడుతున్నారో చూసిపోదామని వచ్చాను. వదినా, ఏంటా మాటలు? ఇంకెలా మాట్లాడమంటావు? అయినా నేను చెప్పింది నిజమే కదా. ఈ ఇంట్లో నా మనోరాలు దర్జాగా ఉంటుందనుకున్నాను, కానీ దాన్నింత దరిద్రంగా చూస్తారనుకోలేదు. ఈ ఇంటి వారసురాల్ని ఇలాగైనా చూసుకునేది? నువ్వు ఉన్నావు ఎందుకు? కనీసం నువ్వైనా నా మనోరాల్ని సరిగ్గా చూసుకోవాలి కదా. నీ కూతురు ఏం చెప్తే అది విని సైలెంట్గా ఉంటున్నావు. ఇక్కడ అందరూ ఉన్నా నా మనోరాలు ఒంటరిగా బతుకుతోంది. మీరింత పక్షపాతం చూపిస్తారనుకోలేదు. అమ్మా, మనమేం ఎవరి మీద పక్షపాతం చూపించట్లేదు. ముందు వాళ్ళు చేసిన దొంగతనం గురించి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడు. మనం చాలే ఆపు. అది నీ కూతురు. దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పడం దాని రక్తంలోనే లేదు.
ఒకరు చెప్పింది విని దాన్ని తప్పు పడుతున్నావు. గంగేం దొంగతనం చేయలేదు. దానికి ఆ బొమ్మలు కొనిచ్చింది నేను. అమ్మా గంగా, ఆ బొమ్మలు కొనొచ్చింది నానమ్మనా? అవునమ్మమ్మ. మరెందుకు చెప్పలేదు తల్లి? నేనే చెప్పొద్దన్నాను. నేను చెప్తే నా మీద కోపంతో ఎందుకు తీసుకున్నావు వెంటనే తిరిగిచ్చేయని నీ కూతురు, అదిగో అక్కడుందే అది, నీ ఒక్కదానికి కొనిచ్చానని అది గంగ మీద కోపంతో బొమ్మలన్నీ ఎక్కడ నాశనం చేస్తుందోనని నేను చెప్పొద్దన్నాను. పాపం గంగా, నేను మాట తీసుకున్నానని మీరెంత అడిగినా నిజం చెప్పలేదు. అంతే తప్ప అదేం దొంగతనం చేయలేదు. అర్థమైందా? గంగ గురించి మీకు తెలుసు కదా వదినా, మీకంతగా చెప్పాలా చెప్పు? ఆహా, తెలిస్తే మరెందుకు దాన్ని అలా అందరూ కలిసి వేధిస్తున్నారు, ఇలా సాధిస్తున్నారు? నాకన్నీ తెలుస్తున్నాయి. మీరు గంగని పరాయిదానిలా చూడటం, అదిగో అక్కడుందే పిశాచి, దాన్ని సొంత మనిషిలా చూసుకోవటం అంతా నాకు తెలుసు. నా మనవరాలు ఈ ఇంట్లో ఎంత బాధపడుతుందో అది కూడా నాకు తెలుసు. అయినా నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇదిగో ఈ గంగే ఈ ఇంటిని వదిలి రానని చెప్పినందుకు దాన్ని బలవంతంగా తీసుకెళ్లి బాధ పెట్టడం ఇష్టం లేక ఇక్కడే వదిలేశాను. ఇప్పుడు నా మనవరాలు ఊ అన్నా చాలు, నేను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లి నా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వదినా, నువ్వేదో పొరబడుతున్నావు. గంగని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను. అందులో నీకెలాంటి అనుమానమూ ఉండొద్దు. నువ్వు ఒక్కదానివే చూసుకుంటే సరిపోయిందా? మిగిలిన వాళ్ల బుద్ధేమైంది? గంగని మీరు ఎలా చూసుకుంటున్నారో నాకు అన్ని విషయాలు నా మనవడు ధైర్యేష్ ద్వారా అన్ని తెలుస్తూనే ఉన్నాయి. అందుకే గంగ ఈ బొమ్మల కోసం మీ దగ్గర చేయి చాచడం ఇష్టం లేక నేనే దానికి అన్ని కొనిచ్చాను. మీ బుద్ధులు తెలిసే నేను ఈ నిజం చెప్పొద్దన్నాను. చూసావా అమ్మా, మన మధ్య ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటూ మన గురించి స్కూల్లో ధైర్యేష్ వాళ్లకు ఉన్నవి లేనివి అన్నీ చెప్పి అందరి ముందు మనల్ని ఎలా చెడ్డవాళ్లుగా క్రియేట్ చేసిందో. స్కూల్లో ఇదేనా నువ్వు నేర్చుకుంది? మా గురించి అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? దాన్ని నువ్వు తిట్టినా వేస్టే మమ్మీ, అది మారదు. చాలే ఆపండి. మా ధైర్యేష్ వాళ్ళు నీ గురించి చెప్పడం కాదు, ఇప్పుడు నేనే నా కళ్ళారా చూస్తున్నాను కదా. నేనున్నానని తెలిసి కూడా గంగని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలదా? మీరు ఎంత గొప్పగా గంగని చూసుకుంటున్నారో తెలియడానికి? వదినా, వాళ్ళ గురించి వదిలేయండి. ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి, టీ తెస్తాను. నేనేం మీ ఇంట్లో మర్యాదలు తీసుకోవడానికి రాలేదు, ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటది? వచ్చే వారం మా ఇంట్లో ఓ ఫంక్షన్ ఉంది. దానికి నా మనవరాలు గంగ తప్పకుండా ఉండాలి. అందుకే రేపొద్దున్నే నా మనవరాల్ని షాపింగ్కి తీసుకెళ్తాను. అది చెప్పడానికే వచ్చాను. చాలా మంచి పని చేస్తున్నారు వదినా. అలాగే, తప్పకుండా తీసుకెళ్ళు. నానమ్మ, నన్ను కాదని దాన్ని తీసుకెళ్తావా? వీలేదు, రేపు నేను వస్తాను. ఏయ్ చాలే ఆపో. నువ్వెందుకొస్తావే? అదంటే నా మనవరాలు, దాన్ని తీసుకెళ్తాను. కుదరదు. మంగను తీసుకువెళ్తేనే గంగ కూడా వస్తుంది, లేదంటే అది రాదు. ఆ మాట అనడానికి నువ్వెవరు? గంగా నా మనవరాలు, దాన్ని నేను తీసుకెళ్తాను. రేపు రెడీగా ఉండు, వచ్చి తీసుకెళ్తాను. రాజేశ్వరమ్మ గారు చెప్పినట్టు మంగమ్మ లేకుండా నేను రాను నానమ్మ. అది కాదమ్మా నేను చెప్పేది. ఇక నువ్వేం చెప్పినా నేను ఇలాలంటే రేపు మంగమ్మ నాతో పాటు రావాల్సిందే. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. రేపు రెడీగా ఉండాలే. అట్టాగే నానమ్మ. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. నీకే ప్రాబ్లం వచ్చినా నాకు ఒక ఫోన్ కొట్టు, రెక్కలు కట్టుకుని వాలిపోతాను. వాళ్ళంతూ చూస్తాను, సరేనా?